హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్వి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు డే రొటీన్. వీడియో పూర్తిగా చూడండి, తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిట్టి హాయ్ అన్నమ్మా. హాయ్ ఇట్లా షేక్ కావాలా నీకు? షేక్ కావాలా? ఫ్రెష్ ఫ్రెష్ వద్దా? వద్దా? చేయొద్దా? ఇప్పుడే అడిగినావు కదా. ఇక్కడ చూడిగా, నేను దాదినా, నీకు వద్దా? నేను చేసుకున్నా, చేసుకున్నా, నీకొద్దు కదా. సరే అయితే. ముందే చిట్టి తల్లి షేక్ అడిగింది, కానీ వీడియో స్టార్ట్ చేయగానే వద్దు అని చెప్తుంది. ఇప్పుడు చూడండి, చేసినాక కావాలని ఎట్లా తాగుతుందో. ఇది హర్బల్ లైఫ్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ఇది ఎనర్జీ డ్రింక్ అంటారు. ఇది జింజర్ ఫ్లేవర్లో బాగుంటుంది. ఈ స్పూన్తోనూ ఒక్క స్పూన్ వేసుకోవాలి, అంటే 2 స్పూన్లు వేసుకున్నాలే. నేను 2 ఫ్లేవర్లు యూజ్ చేస్తుండా, అందుకే 2 ఒక్కొక్క స్పూన్ వేసుకుంటా. ఇంకొకటి ఇది సిన్నమన్. ఇది H24. ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది. అవి 2 వేసుకుంటే ఏం టేస్ట్ ఉండదు, ఇది వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది. అందుకే ఇది కొంచెం వేసుకుంటున్నా. నీళ్ళు కొంచెం వేడైనాక ఇందులోకి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఏం కావాలి? ఏడుండదు, ఫ్రెష్ లేదు. వద్దన్నావు నువ్వు, వద్దన్నావు కదమ్మా. ఇప్పుడు కావాలనా? లేదమ్మా, ఇచ్చలేను, నేను ఇస్తలేను. పో, కూసపో, ఆడ కూసపో, కూసపో. ఒకసారి ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్, మొత్తం కలుస్తుంది. అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్యూర్ చేస్తుంది. ఇది జస్ట్ ఎనర్జీ డ్రింక్ మాత్రమే. మెయిన్ ప్రోడక్ట్ షేక్ అని ఉంటుంది, అది తీసుకోలేదు నేను, అంత బడ్జెట్ లేనందుకు. సద్యానికి దీన్ని యూజ్ చేస్తున్నా. మా ఫ్యామిలీలోనే యూజ్ చేసినా కానీ నేను నమ్మలేదు. ఏమమ్మా? ఏమిటికి ఇవ్వాలి? ఇయ్యను, నాదది, నాది. యాడికి? నీదే? కాదుకో. దాంట్లో వేయాలా? వద్దన్నావు ఫస్ట్, వద్దన్నావు మళ్ళా వేయాలా దాంట్లో. చూసిండ్రా ఫ్రెండ్స్, ఇందాకనే వద్దు అన్నది, ఇప్పుడేమో గ్లాస్ తీసుకొచ్చి దీంట్లో అంటుంది. ఇట్లానే చేస్తుంది చిట్టి తల్లి ఎప్పుడు. హాయ్, షేక్ దాతున్నా, ఫ్రెష్ దాతున్నా అని చెప్పు. కాలుతుంది. ఫ్రెష్ తాతుండా. కాలేనా? మండదామా? అదే చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్, మా ఫ్యామిలీలోనే యూజ్ చేస్తుండేది షేక్ అండ్ ఫ్రెష్ని, హర్బల్ ప్రొడక్ట్స్ని. కానీ మేము నమ్మలేదు. కానీ తర్వాత వాళ్ళ రిజల్ట్ చూసి మాకు కూడా నచ్చి కొంచెం ఏదో అలా స్టార్ట్ చేసినాం ఇప్పుడిప్పుడే.
చూసిండ్రా, చిట్టి తల్లికి కూడా నచ్చింది. చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటలేవు. అన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్తోనే చేస్తారు దీన్ని. ఇది మేము యూజ్ చేసి నచ్చినందుకు చెప్తున్నా ఫ్రెండ్స్. ఎవరికి ఫోర్స్ ఏం కాదు తీసుకోమని అసలే చెప్పట్లేదు నేను. మేము యూజ్ చేస్తున్నాం కాబట్టి మేము ఏం యూజ్ చేస్తున్నాము డే రొటీన్లో అని చెప్తున్నాం మీకు, అంతే. కాలేనా? అన్నం చేసేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా కర్రీ చేస్తున్నా. టమాటాలు రేట్ మళ్ళీ పెరిగిపోయినాయి ఫ్రెండ్స్. 100 రూపీస్ కేజీ అయినాయి. కానీ రైతులకు లాభం ఉందో లేదో దీంట్లో తెలియదు, కానీ మధ్యవర్తులకు మాత్రం మస్తు లాభాలు. రైతుల దగ్గర కొనేది రూపాయికి, అమ్మేదేమో 10 రూపాయలకి. వాళ్ళకి ఇంకేడు నుంచి లాభాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఏమిటిది? ఏం చేస్తున్నావమ్మా? ఏం చేసినావు? లేదా రాకొచ్చిందే? తాళమా? తాళం ఏం చేస్తున్నావు? తాళమా వేస్తున్నావా? రాకొచ్చిందే? ఏంటి రాకొచ్చింది? ఎలిఫెంట్ ఎట్లా ఉంటుంది? ఇట్లాగా చింపుతారా అట్లా? జేజి మొక్కు, జేజి మొక్కుతున్నావా? మొక్కు జేజి మొక్కు. తప్పైందని ఇట్లా అని జేజి అను. తప్పైంది అను. చింపరాదమ్మా. జేజి మొక్కు. తప్పైంది. చించరా ఇక్కడికి పెట్టిస్తే వంట చేస్తుంటే దానికి ఉన్న పేపర్ని వీకేసింది ఫ్రెండ్స్. మొత్తం అల్లరి పనులే చేస్తుంది ఈమె. రోజు ఇట్లానే చేస్తూనే ఉంటుంది. నా ప్రాణం తింటూనే ఉంటుంది. చిట్టి తల్లి ఇట్లనే చేస్తావు కదా నువ్వు రోజు. ఎట్లా పెట్టాలి దాన్ని? మళ్ళా అట్లా పెట్టాలనా? పెట్టిస్తే నేను పెట్టిస్తే ఇస్తా. మళ్ళీ వీక రాదు. ఎలిఫెంట్, బటర్ఫ్లై అని చెప్పాలి. ఈడున్నాయా? ఎట్లా? బటర్ఫ్లై ఉండదా? ఏమంటుంది బటర్ఫ్లై? ఎలిఫెంట్ అంటది అని. బటర్ఫ్లైయా? ఎలిఫెంట్? కుక్కనా? ఏంటదమ్మా కుక్క? అమ్మో కరెక్ట్.
నోజ్ నోజ్ ఐస్ క్రీమ్ మంకీ ఐస్ క్రీమ్. సరే అన్నం వేసేయాలనా? అన్నం వేసేస్తున్నా. సరే నేను తినబెడతా. తినబెడతా. వద్దా? నువ్వే తింటావా? నీకు వచ్చా? వస్తుందా నీకు? చిట్టి తల్లి వచ్చదే. సరే మళ్ళీ ఎట్లా తింటావు సూపి ఒకసారి ఈడ. అట్లా తింటారే, అట్లా తింటారు. అట్లా తింటారు చూపి తల్లి. కూర చూస్తుండ ఎట్లా అవుతుండదా అని. తినబెట్టి అలా తింటావా? తింటావా? టమాటానా? ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? వీడియో కనుక నచ్చితే ఎండ్ వరకు చూసిన వాళ్ళు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.